శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న భోగి వేడుకలపై మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా భోగి పండుగ చాలా ఘనంగా జరుగుతుంది. తెల్లవారుజాము నుంచి ఊరు వాడ కూడా ఎక్కడికక్కడ భోగి మంటలు వెలిసాయి. ప్రస్తుతం మనం జిల్లా కేంద్రంలోని చిన్నబజార్ వీధిలో ఉన్నాం. చూడొచ్చు ఇక్కడ అంతా కూడా ఫ్యామిలీస్ అన్ని కూడా చాలా గ్రాండ్గా పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. ఇక్కడ భోగి మంటలు వేస్తూ అంతా కూడా చలి కాచుకుంటూ యొక్క చక్కటి సాంప్రదాయాన్ని స్వాగతం పలుకుతూ ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. చుట్టూ కూడా భోగి మంటల చుట్టూ కూడా మహిళలు అందరూ కూడా తిరుగుతూ తమ యొక్క సాంప్రదాయాన్ని చాటుతూ చక్కగా ఈ యొక్క సెలబ్రేషన్ అనేటువంటి జరుగుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇక్కడ స్థానిక మహిళలు కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అందరూ కూడా తెల్లవారు లేచి ఇంట్లో ఉన్న పాత సామాన్లు చెక్క ముక్కలు అన్నిటితో కలిపి భోగి మంట వేస్తారు. ఇది చాలా చాలా మంచిది. తెల్లవారుజామున లేచి ఇలాగా వేడి వేడి మంట దగ్గర ఉంది. ఈరోజు అసలే చలికాలం పుష్యమాసంలో ఉంటుంది. ఇలాంటి టైంలోని భోగి మంట వేయడం వల్ల మన ఇంట్లో ఉన్న చెడు అంతా పోయి కూడా మంచి జరుగుతుందని అందరూ కూడా భావించి ఈరోజు భోగి మంట వేస్తారు. భోగభాగ్యాలను తెచ్చేదే భోగి. సంక్రమణానికి ముందు వచ్చి గోదా కళ్యాణంతో మొదలయ్యి మన అందరికీ సౌభాగ్యాలనిచ్చి సిరి సంపదలనిచ్చి భోగభాగ్యాలను పంచి అందరికీ పాత జ్ఞాపకాలను ఇచ్చేస్తూ కొత్త జ్ఞాపకాలతో సంక్రమణాన్ని తీసుకువస్తుంది. చాలా బాగా జరుగుతుందండి. ప్రతి ఇయర్ కూడా ఇలాగే సెలబ్రేట్ చేస్తాము. ఈసారి ఇంకా ఎక్కువగా బాగా సెట్టింగ్స్ వేసి బాగా సెలబ్రేట్ చేస్తున్నాము. సాయంత్రం పిల్లలకి భోగిపళ్ళు కూడా పోస్తాం. అప్పుడు మా ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. మొత్తానికి పిల్ల పెద్ద అంతా కూడా భోగి మంటల దగ్గరికి చేరుకున్నారు. చక్కగా ఈ యొక్క చలి మంటలను ఎంజాయ్ చేస్తూ పండుగను చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి. మొత్తంగా కూడా ఇటు జిల్లా కేంద్రంతో పాటు అటు పల్లెలు సైతం చక్కగా ఈ యొక్క పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. వీధి వీధిన కూడా భోగి మంటలు ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. పైగా దూర ప్రాంతాలకు ఉపాధి నిమిత్తం వెళ్ళిన వాళ్ళు, విద్యకు సంబంధించి బయట ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు కూడా గత వారం రోజుల ముందు నుంచి కూడా ఈ యొక్క సొంత ఊళ్ళకి చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో అటు పల్లెలు సైతం చక్కగా పండగ శోభతో కలకల్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భోగి ఫెస్టివల్ అనేటువంటిది కూడా జిల్లా వ్యాప్తంగా చాలా గ్రాండ్గా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.